వచ్చే ఎన్నికల్లో ఎస్కోట నియోజకవర్గంలో ఎవరు ఎమ్మెల్యే గెలవాలనుకుంటున్నారు? ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రధాన అభ్యర్థి అయిన కోల లలిత్ కుమార్ గెలిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఎందుకన్నా? ఎందుకంటే ఇది వరకు ఆల్రెడీ 2 times గెలుచున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. సో వాటి వల్ల మేము ఇక్కడ లలిత్ కుమార్ గారు అయితే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి ఫ్రెండ్ ఉన్న ఎమ్మెల్యే కడుపంటి శ్రీనివాసరావు గారు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు? అభివృద్ధి పనులు అంటే సార్ సంక్షేమం అంటున్నారు, కానీ ఆ సంక్షేమం అనేది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుందో అయితే మాకు కనిపించట్లేదు. రెండోది ఏంటంటే అభివృద్ధి పరంగా ఒక రోడ్లు కానీ ఒక వాటర్ ట్యాంకులు కానీ ఇటువంటి సమస్యలు ఏవి వచ్చి స్వతహాగా తెలుసుకొని కానీ ఎటువంటి పరిష్కారం మాకు చూపించట్లేదు. కాబట్టి మేము ఈ విధంగా కోళ్ళలో అయితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అండి. లలిత్ కుమార్ గారు గెలిస్తే అభివృద్ధి పనులు చేస్తారు మీ ఊరికి? ఆల్రెడీ ఈ ఊర్లో మా చిన్న పల్లెటూరు ఆమ్లెట్ విలేజ్, ఇక్కడ చాలా వరకు సీసీ రోడ్లు అయితే కానివ్వండి, వాటర్ సప్లైకి సంబంధించి కానివ్వండి, రవాణాకి సంబంధించి రోడ్లే కానివ్వండి, చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేస్తున్నారు. ఆ నమ్మకంతో మళ్ళీ మేము ఆవిడ గెలాలని అనుకుంటున్నాం అండి. మరి లలిత్ కుమార్ గారు గెలిస్తే ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవచ్చు? మొత్తం నియోజకవర్గం మొత్తం అంటున్నారా సార్? మాకైతే 40 నుంచి 50 వేల వరకు మెజార్టీ వస్తుందేమో అని మేము అనుకుంటున్నాం సార్.